మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? ఎందుకు ప్రతిరోజు నేను ప్రార్థిస్తున్నారని అడుగుతున్నానంటే, చూడండి, బయట చాలా అపవాది దాని యొక్క అనుచరులు విస్తారముగా విచ్చలవిడిగా చాలా గందరగోళముగా ఉన్నది కదా. అయితే దేవుడి పాదాలు మనం పట్టుకుంటే దేవుని యొక్క మహిమ దిగుతుందండి. దేవుని మహిమ దిగినప్పుడు దేవుని యొక్క రాజ్యము కట్టబడుతుంది. ఎందుకు అలా నేను దేవుని మహిమను మనం చూడాలి అని అంటున్నానంటే, ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వంలో ఐగుప్తు ప్రజలు చాలా హింస పెట్టారు. కానీ వారు పెట్టిన మొర దేవునికి వినబడి దేవుడు మోషేను పంపించిన తర్వాత చాలా అద్భుత కార్యములు జరుగుతాయి. దేవుని మహిమ దిగి వస్తుంది ఎర్ర సముద్రం దగ్గర. అప్పుడు శత్రువు నోరు మూయబడ్డది, శత్రువు అణిచివేయబడ్డాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఒక వాడలో, నీ ఊరిలో, నీ ఒక పట్టణంలో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో ఎక్కడ కూడా దేవుని మహిమ కనబడినప్పుడు శత్రువు అణిచివేయబడతాడు. కనుక మనం ఏం చేయాలి? శత్రువు యొక్క దుర్గములన్నీ కూలాలి, శత్రువు యొక్క ఆ సామ్రాజ్యం అంతా సైలెంట్ అయిపోవాలంటే మనం ప్రార్థన చేయాలి. కనుక మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా 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 బలము తెచ్చుకొని మనం ప్రార్థించాలి. చాలా బలము కలిగి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన ఆయుధం. మనం యుద్ధ భూమిలో ఉన్నామని మర్చిపోకుండా ఒక క్రైస్తవుడిగా ప్రార్థన అనేది చేస్తూ ఉండండి. విజయము మనదే. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనైన వాగ్దానం కీర్తనల గ్రంథం 107వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును ఆయన మేలుతో నింపుచున్నాడు. ఇక్కడ మన దేవుడు వాగ్దానం ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడట. చూడండి, ఆకలితో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకలి ఉంటుందండి. ఆకలి అంటే అన్నమే కాదు, ఆకలి అంటే నిజంగా ఆహారము తినడమే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఒక ఆకలి ఉంటుంది. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడట. నీ ఆశ ఏమై ఉండాలంటే దేవుని మహిమ అని ఉండాలి. నీ యొక్క ఆశ దేవుని మహిమను నేను చూడాలి అని ఉంటే ఆకలి కొని ఉంటావు కదా. ఆ ఆకలి ఏమవుతుంది? తినకపోతే అది నీకు ఆహారం రాకపోతే నీ కడుపులో ఇంకా ఇంకా ఆకలి అవుతూ ఉంటే, చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఆకలి అవుతూ ఉంటే ఏడుస్తూ ఉంటారు. ఓహో, వీళ్ళకి ఆకలి అవుతూ ఉన్నదని మనం పాలు పెడుతూ ఉంటాం. అలాగే మన ఆశ ఉండి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు, మన కోరికను తీరుస్తాడు, మనల్ని మేలుతో నింపుతాడు. కనుక నీ ఆశ, నీ కోరిక, నీ యొక్క ఉద్దేశములన్నిటినీ సఫలపరిచే దేవుడి పాదాలే పట్టుకొని ఆయననే నిత్యము ప్రార్థన చేస్తూ ఉండగా నీ కుటుంబంలో విజయం, నీ వ్యాపారంలో విజయం, నీ యొక్క దేశంలో విజయం, నీ పట్టణంలో విజయం, నీ సమస్తములోనండి. మీరు ఏ కోణములోనైనా ఉండండి, మీరు ఏ పరిస్థితుల్లోనైనా ఉండండి, మీరు ఏ స్థితిలోనైనా ఉండండి, అక్కడ నీకు ఆకలి ఉన్నది కదా, ఆకలిని తీర్చేవాడు ప్రభే. ఎలా తీరుస్తాడు నీ ఆకలి అంటే మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాడు. మేలండి, మేలు ఎక్కడ లేదో దాని కొరకు, మేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉండు, ఆశ కలిగి ఉండు. నీ ప్రాణమును ఆయన తృప్తిపరిచి నిన్ను మేలుతో నింపబోతున్నాడు. ఆ దేవదేవుని పాదాలు గట్టిగా పట్టుకుందాం. మనము సంతోషముతో, సమాధానముతో, దీవెనకరముగా, మనకు దీవెనకరముగా, ఇతరులకు దీవెనకరముగా ప్రభు మనల్ని మలచబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రార్థించండి, నిత్యము దేవుని పాదాలు పట్టుకోండి. వాగ్దానాన్ని మరలా చదువుతూ, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ, ఇతరులకు షేర్ చేస్తూ, వాగ్దానములో నుంచి ప్రభు నీతో ఏం మాట్లాడాడో మంచి కామెంట్ పెట్టండి. మేము కలిసి ప్రార్థన చేస్తుండగా దేవుని మహిమ దిగబోతున్నది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఆకలి కొన్న వారిని మేలుతో ప్రభు తృప్తిపరిచే దేవుడిగా, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడిగా ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు. నీ ప్రజలకు ప్రభా ఎట్టి ఆశ ఉన్నదో, ఎట్టి ఆకలి ఉన్నదో వారిని తృప్తిపరచండి, మేలుతో నింపండి అయ్యా. ఒక్కొక్కరి వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పనులు అయ్యా, వారి యొక్క బిడ్డల స్టడీ ప్రభు దీవెనకరముగా, ప్రతి కుటుంబము, ప్రతి ఒక్క
బిడ్డలు ఉందురుగాకని మేము ప్రార్థిస్తున్నాం. ఎక్కడ మేలు లేకుండా ఉన్నారో అయా వారి జీవితాల్లో మేలు కలుగునుగాక తండ్రి. సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదం వారి ప్రాణములు తృప్తిపరిచే అంతగాని దీవెన కుమ్మరించబడునుగాక తండ్రి. అద్భుతాలు చేయండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము దీవెన ఆశీర్వాదములు పలుకుతున్నాం. మేలుతో నింపమని ఈ సంవత్సరం అంతా నీ దయవారిని కాపాడునుగాక, మేలుతో నింపునుగాక. మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.